మనందరికీ ఫెస్టివల్స్ అంటే ఎంజాయ్మెంట్, ఫన్ అని ఎలా గుర్తొస్తుందో అలానే ఫెస్టివల్స్ అంటే గుర్తొచ్చేది హౌస్ క్లీనింగ్. దట్టు ఇంట్లో లోపల ప్రతి మూలకు క్లీన్ చేయాలి, డెకరేట్ చేయాలి అని అనుకుంటూ ఉంటాం. హాయ్, హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముఖ్యంగా ఇంట్లో అమ్మలకి, అక్కలకి అందరికీ హౌస్ క్లీన్ చేయాలి, మొత్తం హౌస్ క్లీనింగ్ చేసేయాలి అని చెప్పి ఫస్ట్ ఆ పని పెట్టేసుకొని గట్టిగా బిజీ అయిపోతారు. కానీ మీకు తెలుసు కదా, క్లీనింగ్ ఎంత టైం టేకింగ్, ఎంత టైరింగ్గా ఉంటుందో. సో నేను కూడా అదే. ఇక్కడ నేను మీకు చూపిస్తుంది ఏంటి అంటే, హౌస్ లోపల ఎలా ఉందో చూడండి. ప్రతి చోట డస్ట్ ఎవ్రీవేర్, బాల్కనీ, కర్టెన్స్, టేబుల్స్ అన్నిటి మీద. సో అందుకే నేను ఈసారి అర్బన్ కంపెనీ ప్రొఫెషనల్ క్లీనింగ్ సర్వీస్ బుక్ చేశాను. వాళ్ళు వచ్చి మా ఇంటిని మొత్తం క్లీన్ చేశారు. సో నేను బుక్ చేసుకున్న ప్యాకేజ్ వచ్చేసి సర్ఫేస్ క్లీనింగ్ ఇంక్లూడెడ్ అనమాట. సో దీనిలో మనకి 2 బాత్రూమ్స్, బాల్కనీ, ఎవ్రీ విజిబుల్ సర్ఫేస్, కబర్డ్స్ పైన, ఫ్యాన్స్, బెడ్స్, మ్యాట్రెస్, ఎవ్రీథింగ్. వాళ్ళ వ్యాక్యూమ్ వాళ్ళు తెచ్చుకుంటారు. మన దగ్గర కావాలి అంటే క్లాత్ ఏదైనా డస్టింగ్కి కావాలంటే అడుగుతారు. అండ్ మిగిలినవన్నీ వాళ్ళే తెచ్చుకుంటారు. ప్రతి ఒక్క గ్లాస్, మీ విండోస్ అన్నీ ఎప్పుడెప్పుడో ఉన్న మరకలు కూడా తీసేస్తారనమాట. నీట్గా క్లీన్ చేస్తారు. సో దిస్ ఇస్ సర్ఫేస్ ఇంక్లూడెడ్ డీప్ క్లీనింగ్. సర్ఫేస్ మొత్తాన్ని ప్రాపర్గా ఏదైనా ఎండిపోయిన ఉన్నా సరే స్క్రేప్ చేసి అన్ని సర్ఫేసెస్ క్లీన్ చేస్తారు. సో మీరు చూస్తున్నారు కదా, వ్యాక్యూమ్తో మొత్తం క్లీన్ చేస్తారు. దీనిలో ఏమేమి సర్వీసెస్ ఇంక్లూడ్ అవుతాయి, ఏ సర్ఫేసెస్ చేయించాలి, ఎట్లా చేయించాలి అనేది మనం ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడే అక్కడ చూసుకోవచ్చు అనమాట. సో నేను సర్ఫేస్ క్లీనింగ్ చెప్పా కదా, దానిలో ఎవ్రీ విజిబుల్ సర్ఫేస్ అంటిల్ అండ్ అన్లెస్ ఇట్స్ నాట్ అ స్టోరేజ్. ఇప్పుడు మీరు చూస్తే ఈ టేబుల్ని వాళ్ళు మొత్తం వైప్ చేస్తారు, బట్ ఆ డ్రార్స్లో, ఆ స్టోరేజ్ స్పేస్లో ఉన్న వాటిని తీసి లోపల క్లీన్ చేయరు. అది ఇంకో ప్యాకేజ్. సో మీరు కనుక లోపల కూడా అన్నీ వాళ్ళు క్లీన్ చేయాలి, తీసి శుభ్రంగా చేయాలి అంటే యూ కెన్ గో ఫర్ ద అప్గ్రేడ్ ప్యాకేజ్. ఇంకొక ప్యాకేజ్ ఉంటుంది, అది క్లీన్ చేయొచ్చు. అండ్ మ్యాట్రెస్ అయితేనేమి, టేబుల్స్ అయితేనేమి అన్నీ మంచిగా క్లీన్ చేస్తారు. సో ఇప్పుడు మనకి షింక్ కింద ఏరియా మోస్ట్లీ కబర్డ్స్ వెనక ఉంటుంది. బట్ యాజ్ పర్ దిస్ ప్యాకేజ్ మనకి కబర్డ్స్ లోపల క్లీన్ చేయరు. కాబట్టి మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు దట్ కొన్ని ఐటమ్స్ విచ్ ఆర్ నాట్ కవర్డ్, చిన్నవి, సో అవి మీరు అడగచ్చు అనమాట. మీరు ఆబ్వియస్లీ మనం అయిపోయాక కొంచెం ఎక్స్ట్రా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు, మనము ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి సో మనం ముందే ఎక్స్పెక్టేషన్ క్లియర్గా సెట్ చేసుకొని, ఓకే ఈ చిన్నవి చేస్తే ఇది కూడా చేయండి, విల్ మేనేజ్ అన్నట్టు, యూ అండర్స్టాండ్. సో అలా చెప్పేసి మనం అవి కూడా చేయించుకోవచ్చు. సో కర్టన్స్ వచ్చేసి మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఉంటుంది అనమాట, నంబర్ ఆఫ్ కర్టన్స్, ఎన్ని కర్టన్స్కి వాళ్ళు వ్యాక్యూమ్ క్లీనింగ్ చేస్తారనేది. సో 4 బిగ్ కర్టన్స్, 2 స్మాల్ కర్టన్స్ అలా ఉండొచ్చు, లేకపోతే 4 కర్టన్స్ అలా ఉంటుంది. సో మీకు కనుక కంప్లీట్ డీటెయిల్స్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు ఒకసారి చూడండి. లేదంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ అండ్ లెట్ మీ నో, ఐ విల్ టెల్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు కమింగ్ దివాళీ వస్తుంది. సో అందుకనే ఫస్ట్ ఈ వీడియో పెడుతున్నా. సో దివాళీకి ఇల్లంతా శుభ్రం చేసేయాలి అని మనకి టైం ఉన్నా లేకపోయినా వీ కైండ్ ఆఫ్ టేక్ ఇట్ యాజ్ అ స్ట్రెస్ అండ్ వీ డూ ఇట్. సో అలా కాకుండా మీకు కనుక ఫీల్ అవ్వదు, ఇఫ్ యూ ఫీల్ ఓవర్వెల్మింగ్ విత్ ఆల్ దిస్ వర్క్ అండ్ క్లీనింగ్, దెన్ కన్సిడర్ బుకింగ్ దీస్ సర్వీసెస్. ఐ విల్ టెల్ యూ దిస్ ఇస్ నాట్ వేస్ట్ ఆఫ్ యువర్ మనీ, వర్త్ అనిపించింది నాకు. అండ్ మేము ఇక్కడ ఎందుకు చేపిస్తున్నామంటే, మేము ఒక 20-25 డేస్ ఇంట్లో లేమన్నమాట. మేము వేరే ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది డ్యూ టు సమ్ వర్క్. సో మేము అలా వెళ్ళినప్పుడు మా ఇల్లు మొత్తం దుమ్ము పట్టేసింది. అసలు దుమ్ము లేని ఏరియా అంటూ లేదు. ఇఫ్ యూ స్టార్ట్ డూయింగ్ విత్ చీపురి చేటా పెట్టుకొని చేస్తే అసలు ఎంతసేపటికి అవుతుందో తెలీదు. అండ్ ఈ డస్ట్ అంతా అసలు పోతుందా లేదా అని కూడా అర్థం కాలేదు. సో
బుకింగ్ దెమ్. మీరు కూడా ఎప్పుడైనా ఒక 1 మంత్‌కి ఆర్ 25 డేస్‌కి అలా వేరే ఊరు వెళ్ళొచ్చారంటే అప్పుడు కూడా మీరు ఈ సర్వీసెస్ని బుక్ చేసుకోవచ్చు. 2 వాష్‌రూమ్స్ ఇంక్లూడెడ్ అని చెప్పాను కదా. మొత్తం టైల్స్ స్క్రబ్బింగ్ అదంతా ఏమి ఉండదు, కానీ బేసిక్ క్లీనింగ్ మనం ఏదైతే చేస్తామో అదంతా చేశారు వాళ్ళు. నౌ కమింగ్ టు ద బాల్కనీ. ఇది చూసారు కదా, 15-20 డేస్‌కి ఫుల్ అసలు డస్ట్ కొట్టేసి ఎంత దారుణంగా ఉండిందంటే, మనం వాటర్ వేసి క్లీన్ చేస్తే కనుక ఇది క్లీన్ అవ్వదు. సో అంత ఇదిని కూడా వాళ్ళు వాక్యూమ్తో చేసి మొత్తం నీట్గా చేస్తారు. అండ్ ఇది బాత్రూమ్ బేసిక్ క్లీనింగ్ అంతా చేశారు. అండ్ ట్యాప్స్ మీద స్టెయిన్స్ రిమూవల్, గ్లాస్ డోర్స్ ఏమన్నా ఉన్నా అన్నీ క్లీన్ చేస్తారు. సోఫాస్ ఉంటే మీకు సోఫాస్ కూడా ఇంక్లూడెడ్, ఫుల్ వాక్యూమ్ క్లీన్ చేస్తారు సోఫాస్ కూడా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద హౌస్ మొత్తం ఇంక్లూడెడ్. బట్ థింగ్ ఏంటంటే, మీరు ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడు దానిలో ఏమేమి వాడు ఇంక్లూడ్ చేస్తున్నాడు, ఎన్ని కర్టెన్స్ చేస్తున్నారు, ఏ ఏరియాస్ ఎలా చేస్తున్నారు అంతా మీరు నోట్ చేసుకోవాలి. అండ్ వాళ్ళు ఏమన్నా మిస్ చేస్తే కనుక మీరు ఇది మాకు ఉంది కదా, ఇది కూడా మీరు చేయాలి అని చెప్పి చేయించుకోవడం, లేదంటే ఏదైనా మీరు ఎక్స్ట్రా ఇచ్చైనా చేయించుకోవాలి. కిచెన్లో కూడా కంప్లీట్ టైల్స్ క్లీన్ చేస్తారు. మేము తీసుకున్న ప్యాకేజ్లో అయితే ఇది స్టవ్ క్లీనింగ్ కూడా ఉంది. సో మీరు చూసారు కదా, వాళ్ళు స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ విజిబుల్, ఏదైతే బయటికి విజిబుల్ ఉంటుందో అది మొత్తం క్లీన్ చేయాలనేదే నేను బుక్ చేసిన ప్యాకేజ్. సో వాళ్ళు అలానే చేశారు, ప్రతి ఒక్క విజిబుల్ సర్ఫేస్ క్లీన్ చేశారు. అండ్ నౌ నెక్స్ట్ ఏసీ హౌస్ క్లీనింగ్ వాళ్ళని బుక్ చేసుకున్నప్పుడు వాళ్ళు జస్ట్ ఈ ఇన్నర్ యూనిట్ని పైన క్లీన్ చేస్తారు. బట్ ఇన్సైడ్ క్లీనింగ్ చాలా ఇంపార్టెంట్ కదా. సో నేను ఏసీ ఫోమ్ క్లీనింగ్ మొత్తం అగైన్ ఇంకొక సర్వీస్ బుక్ చేసుకున్నాను అర్బన్ కంపెనీ నుంచి. సో వీళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే, మొత్తం ఆ క్యాబినెట్కున్న అవుటర్ పార్ట్ మొత్తం తీసి లోపల మొత్తం ఫోమ్తో క్లీన్ చేస్తారు. అండ్ బయట కూడా అవుటర్ యూనిట్ని నీట్గా దాని మీద ఉన్న డస్ట్ అయితేనేమి ఏదైతేనేమి మొత్తం స్క్రేప్ చేసి వాటర్ గన్తో ఫుల్గా క్లీన్ చేస్తారు. సో మీ అవుటర్ యూనిట్ కనుక కొంచెం దూరంగా ఉంది అంటే దే విల్ ట్రై టు గో అవుట్ అండ్ డూ, ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మొత్తం క్లీన్ చేస్తారు. అండ్ ఈ బ్యాగ్ పెట్టేసి దీనికి ఒక పైప్ లాంటిది వాష్రూమ్లో పెట్టేశారనమాట. సో వీళ్ళు ఫోమ్ క్లీన్ చేసేటప్పుడు ఆ వాటర్ అంతా డైరెక్ట్ బాత్రూంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి అసలు ఏ మెస్ క్రియేట్ అవ్వదు. ఒకవేళ ఏమన్నా వాటర్ పడినా ఏమన్నా ఉన్నా వాళ్ళు బయటకు వెళ్ళే ముందు ఇదంతా చేసుకొని వెళ్తారనమాట. సో ఫెస్టివల్స్ ఉన్నా, ఏదైనా పెద్ద ఈవెంట్స్ ఉన్నా, లైక్ పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, దానికి ముందు మీరు హౌస్ క్లీనింగ్ చేయించాలి అనుకుంటే ఖర్చు అనుకొని ఒక సర్వీస్ బుక్ చేసుకొని టేక్ దట్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ టు రిలాక్స్ అండ్ రివైండ్ అండ్ డు నాట్ టేక్ ద స్ట్రెస్ ఆఫ్ హౌస్ క్లీనింగ్. సో అదే ఈ వీడియో మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.